ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నని కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం.